ఇప్పుడు ఈ రోజు యోగా దినోత్సవంలో మీరు పాల్గొన్నారు కదా, ఏర్పాట్లు అవన్నీ ఎలా ఉన్నాయి మేడం? చాలా బాగా జరిగింది. ఎప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం జరగడం. బట్ చాలా బాగా గ్రాండ్ గా చేశారు. చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. అండ్ వైజాగ్ నుంచే కాదు, వేరే రాజమండ్రి అండ్ అదర్ సిటీస్ నుంచి కూడా రావడం జరిగింది. క్రౌడ్ చాలా బాగుంది. అండ్ ఈ గిన్నెస్ వరల్డ్ రికార్డ్ అన్నది ఒక లైక్ గుర్తుండిపోయే విషయం వైజాగ్ కి. అండ్ ఇది కూడా క్యాపిటల్ అవ్వాలని కోరుకుంటున్నాం మేము. అండ్ మేము వైజాగ్ మేము, సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ అన్నమాట. అలానే ఇప్పుడు ఈ యోగా పార్టిసిపెన్షన్ లో మీరు పాల్గొనడం, అలానే మన మోదీ గారితో పాటు మీరు పాల్గొనడం జరిగింది కదా, దీని మీద మీ అభిప్రాయం? ఇట్స్ ఆనర్ అని చెప్తాను. అండ్ అందరికీ ఛాన్స్ దొరకదు, బట్ అందరూ వినియోగించుకున్న వాళ్ళందరికీ చాలా గ్రేట్ అనే చెప్తాను నేను. ఎప్పుడు జరుగుతుందో మళ్ళీ తెలియదు, బట్ దిస్ ఇస్ అ వెరీ గ్రేట్ ఇనిషియేటివ్ బై మోడీ అండ్ ఐ అప్రిషియేట్ ఫర్ ఇట్. అండ్ యోగా వేడుకలు అనేది అంతర్జాతీయ ఇంటర్నేషనల్ యోగా డే అనేది విశాఖపట్నంలో జరగడం, అందులోనూ మనం మోదీ గారు అతిథిగా రావడం వల్ల మన విశాఖపట్నానికి ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది అనుకుంటున్నారు? దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. బికాజ్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని క్యాపిటల్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఐటీ సైడ్స్ లో ఇప్పుడు కాగ్నిజెంట్, టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ రావడం జరిగింది. మా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పాలి. ఇంకా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.